చెప్పండి మీరు. వేణుగోపాల్ గారు రైట్. సుజాత గారు ఒక క్లారిటీ ఇక్కడ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించింది, అది వాలంటీర్లకు సంబంధించింది కాదు. నెక్స్ట్ వెంకటేష్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక రకంగా అంటే గతంలో ఇస్తాను దాసరి శేష్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు కూడా చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఎన్నికలకి ముందు ఏం చెప్పింది? మద్యపాన నిషేధం చేస్తాను అదే. రీసెంట్గా కూడా మద్యపాన నిషేధం చేశాకే 2024 ఎలక్షన్స్కి సంబంధించి అడుగు పెడతానంటూ కూడా జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్తున్నట్లు దశల వారీగా దీన్ని నియంత్రిస్తామన్నాం కానీ నిషేధం ఎక్కడ చెప్పలేదనేది జగన్ చెప్పారంటూ కూడా ఆయన చెప్తున్నారు. వెంకటేష్ గారు మీరేమంటారు? సార్, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అలాగే రోజా గారు మాట్లాడారు మద్యపాన నిషేధం గురించి అనేది ఎవరు జస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. సో ఇక్కడ మద్యపాన నిషేధం చేయటం సాధ్యాసాధ్యాలని ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి ఒక లాస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఏదో మళ్ళీ మాట తప్పాడు మడం తిప్పాడు అనుకునేదేం కాదు. ముఖ్యంగా ఏంటంటే మద్యపాన నిషేధం, ఈ మద్యపాన నిషేధం మీద వచ్చేటువంటి ఇన్కమ్, ఆ ఇన్కమ్ కి అగెనెస్ట్ గా ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మద్యపాన నిషేధంలో గణనీయంగా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోగానే మద్యపాన నిషేధం అయిపోదండి. మద్యపాన నిషేధం చేయాలి అని అంటే ఇప్పుడు ఇది మనం ఎన్టీఆర్ హయాంలో ఏం లేదు. రేపటి నుంచి మద్యం దొరకదనగానే ఇవాళ మొత్తం అన్ని షాపులు మూసేసే పరిస్థితి కాదు. అదిగాక ఏంటంటే గణనీయంగా మద్యం యొక్క వినియోగం పెరిగిపోయింది. ఒకవేళ ఇక్కడ మనం క్లోజ్ చేసినట్లయితే మన పక్కనే ఉన్నటువంటి బోర్డర్స్ లోకి వెళ్ళి తాగి వచ్చే పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. గతంలో యానంకి వెళ్ళి, తర్వాత కర్ణాటక బోర్డర్కి వెళ్ళి, మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళి కొంత స్మగుల్ కూడా చేసేవాళ్ళు మద్యం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయబడినాయి. మీరు రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక బెల్ట్ షాపు పట్టుకున్నాం అనేటువంటి ఒక న్యూస్ కవరేజ్ అయితే ఏమీ లేదు, కేసులు ఏమీ లేవు. అలాగే చాలా బ్రాండింగ్ మార్పులు కూడా జరుగుతున్నాయి. మద్యపాన నిషేధం, మద్యం ఒక్కసారిగా నిషేధిస్తే పిచ్చెక్కిపోతారు జనాలు. అలాంటి పరిస్థితి నుంచి ఈ కొన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఉన్నటువంటి కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఒక టైప్ ఆఫ్ మద్యానికి అలవాటు పడకుండా దశల వారీగా ఈ మద్యపాన నిషేధంలో భాగంగా డిఫరెంట్ బ్రాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయటం, రెగ్యులర్ గా దొరికే మద్యాన్ని వాళ్ళకి అందుబాటులో ఉంచకపోవడం అనేది కూడా ఒక గైడ్ లైన్స్ అండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మద్యపాన నిషేధం దశల వారీగా జరిగితే జరగవచ్చు, ఒకవేళ జరగకపోయినా సామాన్యుడికి వచ్చేటువంటి లాస్ ఏం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం విభజన ఆంధ్రప్రదేశ్ లో మనం వెన్నెముక విరిగిపోయి ఉంది. దీన్ని మనం మళ్ళీ కూడ తీసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో సామాన్యుడు నిలబడాలి. సామాన్యుడు నిలబడాలంటే మనం ఏం అతనికి ఇస్తానన్న ఫ్రీబీస్ విషయంలో ప్రభుత్వం ఏమన్నా మాట తప్పిందా, ఈ విషయాన్ని మనం చూడాలి. తర్వాత సిపిఎస్ రద్దు అంటున్నారు. సుమారుగా 8 లక్షల పైచిలుకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొత్తగా 2 లక్షల పైచిలుకు వచ్చి యాడ్ అయ్యారు. ఈ సిపిఎస్ రద్దు చేయకపోవటం వల్ల గవర్నమెంట్ కి వచ్చే లాసే గాని సిపిఎస్ రద్దు చేస్తే సామాన్య ప్రజల నడ్డి విరిగిపోతుందండి. ఎందుకంటే సిపిఎస్ అనేది పెనుభారం. ఈ పెనుభారాన్ని ప్రజల మీద మోపకుండా ఉంచి ఒక రకంగా సామాన్యుడికి మేలే చేశాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కాస్త బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఏమి డబ్బులు తీసి సిపిఎస్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ సిపిఎస్ ఖర్చు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏం లేదు. ఒకవేళ సిపిఎస్ రద్దు చేయాలి అనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు రేపు మేనిఫెస్టోలో ఏం చెప్తారో మనం చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే పోలవరం విషయం గురించి చాలా బలంగా మాట్లాడుతున్నారు కూటమి సభ్యులు. పోలవరానికి 2019 నుంచి 2024 వరకు ఖర్చు పెట్టిన అమౌంట్, లేదా వీళ్ళు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టామండి అని మేము చెప్పవచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఈ పనులు జరిగినాయి, ఈ పనుల నిమిత్తం మేము ఎంత డబ్బులు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశామని కేంద్ర జలశక్తి కమిషన్ కానీ ఏదైతే ఉందో పోలవరం రెగ్యులేటరీ అథారిటీ 8,691 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి జమ చేసినటువంటి పరిస్థితి. ఆల్రెడీ నేను చాలా డిబేట్లో చెప్తూనే ఉన్నా. 2014 నుంచి 2019 వరకు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి చెప్పిందంటే 80% పోలవరం కంప్లీట్ అయింది, మిగతా 20% పోలవరం కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వం మూలుగుతుంది అని చెప్పేసి అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. 20% కంప్లీట్ చేయడానికి 8,692 కోట్లు, 91 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ అనే డబ్బులు అవసరం అవుతాయా?
అని డబ్బులు అయితే అవసరమో కదా. అయితే ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే అంత వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నంత పని జరగలేదు. ఇక R&R ప్యాకేజ్ అనేది ముందు పోలవరం డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత R&R ప్యాకేజ్ విషయంలో గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి కట్టాలి అని చెప్పేసి అనేది ఒక ప్రపోజల్ ఇచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం 15,000 కోట్లకి కుదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదని అంటున్నారు. ముందు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి నీటి నిల్వ అయినప్పుడు కదా, నీటి నిల్వ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు R&R ప్యాకేజ్ కింద వీళ్ళందరినీ బయటికి పంపడానికి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన పని అనేది ఇట్స్ టైం బీయింగ్ ప్రాసెస్. తర్వాత గత డిబేట్ లో కూడా పోలవరం ఎందుకు లేట్ అయిందనేది భాజపా ప్రతినిధులు పూర్తిగా విశదీకరించారు. అక్కడ ఏదైతే కొట్టుకెళ్లిపోయినటువంటి డ్యామ్స్ ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ పునర్నిర్మించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కోవిడ్ వ్యవహారాలు, ఈ కోవిడ్ లో ఒక 2 సంవత్సరాలు టైం పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక 1,000 కోట్ల రూపాయలు మనకు మిగిలింది అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. సో పోలవరం పరుగులు పెడుతూనే ఉంది. పోలవరం ఏం ఆగట్లేదు. పోలవరానికి ఎప్పటికప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సుమారుగా 580 కోట్ల రూపాయలు పోలవరానికి ఖర్చు పెట్టిన పని చేసిన దానికి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనమ్మా, జాతీయ హోదా సాధించడం కాదు. పోలవరం ఇట్ సెల్ఫ్ నేషనల్ ప్రాజెక్టు కాబట్టే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. దీనిలో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించింది కాబట్టే వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. టాపిక్ మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది సార్. వెంకటేష్ గారు, ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఈ గాజు గ్లాస్ని చేర్చడంతో ప్రజలు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంది. ఇతర పార్టీలకు ఓటు వేసే అవకాశం లేదంటారా? మీరేం చెప్తారు? సార్ ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఏదైతే ఒక 1,000-2,000 ఓట్లు ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో, గ్లాస్ సింబల్ పవన్ కళ్యాణ్ సింబల్ ఒకటే అనుకునే ఒక భ్రమలో ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఆ పరిస్థితి వాళ్ళు ఉన్న కూటమిలో తెలుగుదేశం వాళ్ళు తీసుకోవాలే కానీ జనసేన పార్టీకి అంత ఆర్గనైజింగ్ గా చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. జనసేన పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ జనసేన పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ చెప్పకూడదండి. వేరే పార్టీ అసమర్థతని మీరు ఎలా చెప్తారు? మా సమర్థత ఏంటో మేము ప్రజల్లోకి ఎలా వెళ్తామో, మేము ప్రజలతో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదంతా మేము చూసుకుంటాం. జనసేన పార్టీకి అలాగా ప్యానల్ లో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. న్యూట్రల్ గా కనపడుతుంది. ఇప్పుడు ఇదే మీ నాయకుడు తీసే సినిమా కాదు, మీ వరకు మీరు చేసుకోవడానికి ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు మాట్లాడే రైట్ ఉంటుంది. చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ చేతకాంతనం వల్ల దయచేసి ఇంకా హార్ష్ గా మాట్లాడే విధంగా మమ్మల్ని తీసుకెళ్లొద్దు. మీ చేతకాంతనం వల్ల గ్లాస్ సింబల్ పోయిందని చెప్పాలి. మేము కూడా మాకు కూడా ఉంటాయి సార్, మేము మాట్లాడలేమా ఏంటి? ఇప్పుడు సింబల్ పోయింది మీకమ్మా, మాకు సింబల్ పోయింది కాబట్టి ప్రజల మీద భారం పడుతుంది అన్నారు. ప్రజల మీద భారం పడే విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చు చేసింది, వేస్ట్ ఖర్చులు చేసింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి తీయడానికి 2,200 కోట్లు చేసింది. అలాగే ప్రభుత్వ యాడ్స్ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేశారు. ఋషికొండ కొన్ని కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ ఫైనల్ గా సుజాత్ గారు, ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా జనసేన పార్టీకే ఒక రకంగా నష్టం. అంటే ఫ్రీ సింబల్స్ జాబితాలో దీన్ని చేర్చడం వల్ల ఓటర్లు కన్ఫ్యూజ్ గా గురయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా ఎలక్షన్స్ కి రైట్ వెంకటేష్ గారు, ఇంకా ఎలక్షన్స్ కి ఎన్నో రోజులు లేదు కాబట్టి ఇది నెల చివరికి వచ్చేసాం, ఏప్రిల్ నెల చివరికి వచ్చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మే 13 ఎలక్షన్స్. చాలా గట్టిగా కూడా ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం జనసేన పార్టీకి ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, వెంకటేష్ గారు అండ్ దాసరి శేష్ గారు అండ్ సుజాత